శివ శివేతి 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 వాం భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. ఋతవు నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్రః. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతమునందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి. ఇది ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని. ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతుందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్ళే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంది. వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి, చాలా సూక్ష్మమైనటువంటిది. అదే మన ఓం అనగానే ఆ తర్వాత ఏం జరుగుతుంది, మకారం ఎక్కడికి వెళ్తుంది ఆలోచించామా? ఓం అన్నప్పుడు ఆ ఊ మా పలుకుతున్నాయి. మనం విడివిడిగా అంటున్నాం ఇప్పుడు, కానీ కలిపే కదా అంటాం. కలిపి అన్నప్పుడు ఆ ఊ మా తర్వాత అది క్రమంగా పై అవస్థలు మొత్తం చెప్పబడుతున్నాయి. 3 అయితే అవి 8 ఆ తర్వాత అవస్థలు. అవి స్వరిత స్వరం, అర్ధబిందువు, నాదము, మనోన్మని, ఇలా వెళ్ళి నాదాంతం వరకు వెళుతుంది. ఇలాగ మొత్తం 8 పేర్లు ఉన్నాయి. దీన్ని మహిమ్న స్తోత్రకారుడు ధ్వనిభి అణుభిహి అవరుంధానం అన్నాడు. ధ్వనిభిహి అణుభిహి సూక్ష్మమైన ధ్వనులు అని చెప్పాడు. ఓం అని బయటకు వినబడేవి స్థూల ధ్వనులు. దాని వెనకాల మనకు తెలియకుండా దాని వైబ్రేషన్ సహస్రారం వరకు వెళుతుంది. ఓం అన్నప్పుడు ఇక్కడ దాకా మనకు వెళుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి కొన్ని అవస్థలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నాదాంత స్థాయికి వెళుతున్నప్పుడు ఉండే స్థానం మనోన్మని. అక్కడ ఉన్న శక్తి గురించి మనకి లలితా శాస్త్రంలో మనోన్మని నామం కూడా చెప్పబడుతున్నది. ఇప్పుడు మీరు చూడండి, సాధన అంతటికి ఏ సాధన లేనా ధ్యానం అని చెప్తారు. దానికి కొందరు పేర్లు తెలియకపోవచ్చు, కానీ వెన్ను నిటారుగా ఉంచి శ్వాస నియంత్రించి చేస్తున్నారు. ఈ శ్వాస నియంత్రణ ప్రధానంగా 3 నాడుల్లో పెడుతుంది కదా, ఈడ, పింగళ, సుషుమ్న. ఈ శ్వాసల్లో ప్రణవాన్ని మనం సాధన చేసి క్రమంగా వెళితే అది చివరికి ఎక్కడికి వెళుతుందో ఆ నాద అంతఃస్థానానికి వెళ్ళగానే ఒక అపూర్వమైన ఆనందం మనకు లభిస్తుంది. ఏకాగ్రంగా చేయగలిగి సిద్ధించితే ఆ నాదాంతమునందు ఏ ఆనందం ద్రవీభూతమై ప్రవహిస్తోందో ఆ ఆనంద స్వరూపుడు రుద్రుడు. అందుకే ఋతవు నాద అంతే ద్రవతి ద్రవయతి ఇది రుద్రః అని చెప్పారు. దీన్నే మన లలితా శాస్త్రాన్ని మీరు కొంచెం పరిశీలిస్తే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అన్నారు. సుధాసారాన్ని అభివర్షణం చేయుట, కురిపిస్తుందిట. అక్కడి నుంచి యోగి క్రమక్రమ సాధనల్లో ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటి సహస్రారానికి చేరగలిగితే అక్కడ గడ్డ కట్టిన అమృత బింబము వలె ఉన్నటువంటి శివశక్త్యాత్మకమైనది ఏదున్నదో అది కరగి 72,000 నాడుల్ని తడుపుతుంది. అదే సౌందర్యలహరి విన్నవారికి పరిచయం ఉంటుంది. ప్రపంచం సించంతి అనేటువంటిది రసం అమ్నాయ మహసహ అని. ఆమ్నాయ అంటే మాటి మాటికి 72,000 నాడుల్ని తడుపుతూ ఉంటుంది. ఆ యోగి మహదానందాన్ని అనుభవిస్తాడు. అదే అభిషేకం అనేటువంటి దాంట్లో అర్థం అది. ఆ విధంగా ఆ చివరి వరకు సాధన సాగుతుంది. ఇలా ఓంకారం మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నది? 11 రకములుగా ఇక్కడ దాకా చేరుకునేటప్పటికీ దాని ప్రస్థానం. ఇందులో వ్యక్తం 3, అవ్యక్తం 8, మొత్తం కలిపి 11 అని చెప్పారు. 11 విడిగా అర్థం చేసుకోవడానికి మనం చెప్తున్నాం, కానీ నిజానికి విడివిడిగా లేవు, కలిపే మనం చెప్తున్నాం కదా ఓం అనేటటువంటిది. అలాంటి ఈ 11 స్థానములే ఏకాదశి రుద్రులు ఉంటాయి. ఈ 11గా ఉన్న ఏకాదశి రుద్రులు ఒకే ప్రణవంలో దాగి ఉన్నారు కనుక వాళ్ళని కలిపి ప్రణవం ఒకటి గనక ఏకాదశి రుద్రులు కలిపి ఒకడే రుద్రుడు. అందుకే ఓంకారమే రుద్రుడు. ఈ విషయం మనకి తర్వాత ఎలాగో నమ్మకంలో వస్తుంది.
ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కాకుండా ఆ రోజు చెప్పింది గుర్తుపెట్టుకుంటే మరొక చోట మళ్ళీ నేను ఎక్కువ వ్యాఖ్యానించవలసిన అవసరం రాదు నాకు. అందుకు ఇక్కడ ప్రణవస్వరూపుడు రుద్ర అంటే అర్థం ఏమిటి? ఓంకార స్వరూపుడు. ఈ ఓంకారం నుంచే వేదములు అన్నీ ఆవిర్భవించే కనుక రుద్రుడు అంటే ఎవరయ్యారు? శబ్ద బ్రహ్మస్వరూపుడు, వేద వేద్యుడు, వేదములన్నిటికీ మూలమైన ఓంకార స్వరూపుడు. ఓంకారము యొక్క అంతమునందు కూడా ద్రవించేవాడు ఆయనే. ఇది విశేషం. అందుకు రుద్రుడంటే విశ్వమంతా నిండిపోయి విశ్వానికి ఆవల కూడా ఉండేటువంటి ఏ ఆనంద స్వరూపుడున్నాడో ఆయన అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ సాధన చెప్పినప్పుడు నేను 3 నాడుల పేర్లు మీకు చెప్పాను. ఇడ, పింగళ, సుషుమ్న. ఈ నాడుల పేర్లు దానిలో ఉన్నటువంటి సాధనలో 6 చక్రములు దాటి క్రమంగా వెళ్ళడం లలితా శాస్త్రంలో మనకు పరిచయమే. ఈ వెళ్ళేటప్పుడు మనం తిన్నగా కూర్చున్నప్పుడు ఆ నాడుల స్వరూపం ఎలా ఉంటుంది? వెన్ను నడుమ సుషుమ్న బిసతంతు తనీయసి, తామర తూడురోదారంలా ఉంటుంది అని వర్ణించారు. దీనికి ఇరుప్రక్కల ఏమున్నాయి? ఇడా, పింగళ నాడులున్నాయి. ఈ స్వరూపాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది సరిగ్గా మూలాధారం నుంచి బయలుదేరి వెళుతున్నటువంటి ముఖ్య నాడి సుషుమ్న. అది సహస్రారం వరకు వెళుతుంది. అది ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి సుషుమ్నలో కలిసిపోయే నాడులు 2, అవి ఇడా, పింగళ. అందుకు సుషుమ్న ముఖ్య నాడి, దానినే బిసతంతు తనిగేసని, దానిలో నిరంతరం ప్రాణశక్తి అధోముఖంగా ప్రతి వారిలో ప్రసరిస్తూ ఉంటుంది కనుక మన జీవితాలు వెళుతున్నాయి. అధోముఖంగా ప్రసరించే ఆ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పంపడం అనేటువంటిదే మనం చేసే షట్చక్ర సాధనలో స్వరూపం. ఈ స్వరూపం సాగుతున్నప్పుడు మొత్తంగా మనకి మన లోపల ఇంత శరీరం నిలబడ్డానికి ఒక స్తంభం ఆధారంగా ఉంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ స్తంభం వెన్ను అయితే వెన్నులో పరమాధారంగా ఉన్నటువంటిది ఈ సూక్ష్మమైన నాడి. అత్యంత సూక్ష్మమై మన మొత్తం ప్రాణశక్తికి ప్రధానమైనటువంటి సుషుమ్నా నాడి మొత్తం శరీరానికి స్తంభము వలె ఉన్నది. అందుకే శివుణ్ణి స్థాణు, స్తంభం, లింగం అనడానికి కారణం అదే. అలా ఉన్నటువంటి వాడు ఈయన జ్యోతిర్లింగమై ఉన్నాడు. మన శరీరంలో చూస్తే మూలాధారం, సహస్రారం అని ఏదో పరిమితి పెట్టుకున్నామే కానీ దీనికి మొదలు తుది 2 లేదు. ఇది ఎక్కడ మూలమైందో ఎక్కడ అంతమైందో మనకే తెలియదు. మన ధ్యానంలో సహస్రారం వరకు చేరిన తర్వాత నిజంగా చేరగలిగితే దాని యొక్క అనంతత్వం తెలుస్తుంది, ఎక్కడికున్నదో అది. అందుకే తుది మొదలు తెలియని మహాస్తంభం, అగ్ని స్తంభం, జ్యోతిర్మయమైన స్తంభంలా ఉంటే 2 పక్కల ఇడా, పింగళ నాడులు ఉన్నాయన్నారు. ఆ ఇడా, పింగళ నాడుల్లో ఒక్కొక్క నాడికి అధిదేవతలు ఉన్నారు. ఆ ఇడా, పింగళ నాడికి బ్రహ్మ, విష్ణువుల అధిదేవతలు, ఈ మధ్యలో ఉన్న సుషుమ్నా నాడికి పరమేశ్వరుడు అధిదేవత. అందుకే అగ్ని స్తంభానికి 2 వైపులా బ్రహ్మ విష్ణువులు ఉండడం అనేటువంటి దానిలో అంతరార్థం ఇది. ఈ నడుమ ఉన్నటువంటి ఆ స్తంభం ఏదైతే ఉందో అది నాదాంత స్థితి వరకు వెళుతుంది కనుక మన ప్రాణశక్తికే రుద్రుడు అని పేరు. ఇది విశేషం. ఆ కారణం చేతనే రుద్రోపాసన ఎవరైతే చేస్తున్నారో, అంతేకాదు రుద్రాన్ని సస్వరంగా నేర్చుకుని ఎవరైతే అంటూ ఉన్నారో వారికి తెలియకుండా ఒక మహాప్రాణోపాసన చేస్తున్నట్లే. అంతేకాకుండా మరొక సంకేతం కూడా ఇందులో మనం గ్రహించవచ్చు. ఇక్కడ ప్రసరిస్తున్న ప్రాణశక్తి అనంతరం వాయువులుగా మన శరీరంలో వివిధ కార్యాలు చేస్తోంది. రుద్రులంటే ఎవరో ఇది కూడా తెలుసుకోండి. ఏకాదశ రుద్రులు అనేటువంటిది విశ్వంలో నిర్వహించే రుద్రులు పక్కన పెడదాం, ముందు మన విశ్వంలో నిర్వహించే రుద్రుల గురించి ఆలోచిద్దాం. ప్రాణశక్తి మన శరీరంలో ఎన్ని విధములుగా పనిచేస్తుందో శాస్త్రం చెప్తున్నది. ఎన్ని విధములు? 10 విధాలుగా ఉన్నది. అందులో ప్రధానంగా అందరికీ పరిచయం పంచప్రాణాలు అని. మన భారతీయ శారీర శాస్త్రం అంటే శరీరం గురించి భారతీయ శాస్త్రాలు చాలా విశేషాలు చెప్పాయి. వాటిని నిజంగా అధ్యయనం చేస్తే అన్ని రోగాలు కూడా పోగొట్టుకోవచ్చు మనం. మన శరీరం పనిచేయడానికి కారణం వాయువులు. వీటినే ప్రాణములు అన్నారు. మొత్తం వాయువుల్ని కలిపి ప్రాణములు అన్నారు. మన యొక్క ఆత్మ చైతన్యాన్ని మొత్తం శరీరమంతా ప్రసరింపజేసేవి ఈ వాయువులు. ఇవి మొత్తం ప్రధానంగా పంచ ప్రధాన వాయువులు, పంచ ఉపవాయువులు కలిపి 10 వాయువులయ్యి. ప్రధాన వాయువులేవి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవేవి ఎలా పనిచేస్తేనే ఆ పేర్లు ఎందుకు పెట్టారో ప్రతిదానికి అంతరార్థం ఉంది. అదొక శాస్త్రం. ప్రాణం అనేటువంటిది ముఖ్యమైతే అపానం అనేది మన శరీరంలో అధోముఖంగా ప్రసరించేటువంటిది. వ్యాన, ఉదానములన్నీ కూడా మన శారీరక వ్యవస్థని ఏవి ఎలా పనిచేస్తున్నాయని తెలియజేయడానికి పేర్లు. ఇలా పంచ ప్రాణవాయువులైతే
వాడికి ఉపవాయువులుగా నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని మరో 5 ఉపవాయువులు. ఇవి కలిపి 10 అయ్యాయి. ఈ 10 వాయువులు ప్రాణములు పనిచేయడానికి ఎవడు మూలమై ఉన్నాడు? లోపల ఆత్మగా ఉన్నవాడు కూడా ఉన్నాడు. వాడు 11వ వాడు. ఈ 11 కలిపి ఏకాదశి రుద్రులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకే ఎవరైతే ఈ రుద్రాన్ని, రుద్ర స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారో వారి యొక్క ఈ 11 వాయువులు కూడా శుద్ధమై వాడి శరీరాన్ని శుద్ధి చేయడమే కాదు, వాడి ఆత్మని ఆవిష్కరింపజేయడానికి పనికొస్తున్నాయి. అందుకు రుద్రుడు అంటే ఇది. ఈ మాట ఏదో మనం తెలివితో చెప్పేది కాదు. వేదంలోనే ప్రాణావావరుద్రాహ అని మంత్రం ఉన్నది. మన ప్రాణములే రుద్రులు అని. ఇవి ఎలాగైతే నీలో ఇన్ని రకములుగా ఉన్నాయో ప్రపంచంలో కూడా ఒక ప్రాణశక్తి ప్రసరిస్తూ నడుపుతోంది జగత్తని, వాటిని నడిపేవాళ్ళు కూడా రుద్రుడే. ఇది రుద్ర శబ్దంలో ప్రాణశక్తి స్వరూపుడు అని ఒక అర్థాన్ని చెప్పారు. వృత్యా వేదరూపయా ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్ర అన్నారు. అంటే వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ దాన్ని కలిగించేవాడెవడో అతడు రుద్రుడు. ఋతం అంటే శబ్దం అన్నాం. శబ్దం అంటే ఏమిటి? వేదం. దాని చేత ప్రాప్య పొందబడేవాడు ఆయన, పొందింపజేసేవాడు ఆయన. ఆ కారణం చేత రుద్ర అంటే వేద వేద్యుడు, వేద ధర్మము ద్వారా దొరికేవాడు, ఇంకో విషయంలో దొరకడు. అందుకే వేద వేద్యమైన పరమాత్మ. అందుకే రుత్య వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి ఇది రుద్ర అని కూడా నిర్వచనం చెప్పారు. ఇంకొక అర్థంలో రుజం ద్రావయతి ఇది రుద్ర అని కూడా అర్థం ఉంది. రుజం అంటే రోగాదులను పోగొట్టువాడు అని అర్థం. అసలు జబ్బు ఏంటో ముందే చెప్పుకున్నాం కనుక ఆ జబ్బును కూడా పోగొట్టేవాడు కనుక వైద్యుడు అనే అర్థం రుద్ర శబ్దానికి సరిపోతున్నది మనకి. ఇలాగా ఎన్ని అర్థములు చెప్పిందో వేదం లెక్కలేదు. ఒక రుద్రార్థములు చెప్పుకుంటూ ఉంటేనే చాలా మనకు విషయం తెలుస్తుంది. ఇన్ని అర్థములు ఉన్నాయి అంటే అర్థం ఇన్ని అర్థాలు మనకిస్తాడని అర్థం. ఇందులో చెప్పబడ్డ అర్థములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనకి ఇవ్వగలడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శబ్దశక్తిని ఇవ్వాలన్నా రుద్రుణ్ణి ఉపాసించాలి. ప్రాణశక్తులు సరిగ్గా పనిచేయాలన్నా రుద్రోపాసన. అదేవిధంగా మనకున్నటువంటి అనేక అనిష్టాలు తొలగించుకోవడానికి రుద్రోపాసన. ఇది రుద్రతత్వం. శివుడు రుద్రునిగా వ్యక్తమైనప్పుడు మనల్ని ఎన్ని విధాలుగా ఆదుకుంటున్నాడో చూడండి. ఇక్కడ మనం విశ్వాన్ని రుద్రమయంగా దర్శించాలి. దర్శించితే మనకి ఒక అపూర్వమైన దర్శన శక్తి వస్తుంది. విశ్వాన్ని ఎలాగ అబ్జర్వ్ చేయాలని చెప్తాడు రుద్రుడు. అదే నమక మంత్రాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి రుద్రుడు గురించి నమకం అనే మంత్రభాగాన్ని చెప్తున్నాం. దీనికి నమకం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే నమశబ్ద బాహుళ్యం చేత దీనికి పేరు వచ్చింది అన్నారు. దీని నిండా నమః 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 మొదటే నమస్తే రుద్రమన్యవ అని మొదలవుతుంది. ఆ నమస్తే అనేటప్పుడు నమతోనే మొదలై అనేక నమస్కారాలు ఉన్నాయి. ఈ అనేక నమస్కారాలు అన్యతరతో నమస్కారము, ఉభయతరతో నమస్కారము అని. అంటే మంత్రానికి 2 వైపులా నమస్కారాలు కొన్నిటికి, మంత్రానికి ఒకవైపు నమస్కారాలు కొన్నిటికి చెప్పబడుతూ ఉంటాయి. ఇలాగా వివిధ నమస్కారములన్నీ చెప్పబడ్డాయి కనుక దీనికి నమకం అని. ఎన్ని నమస్కారాలు చెప్పబడ్డాయంటే 183 నమస్కారాలు ఉన్నాయి రుద్రంలో. అందుకు దీనికి నమకం అని పేరు. అలాగే చమక భాగానికి చమకం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చమే 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 అనే శబ్దబాహుళ్యం అక్కడ వస్తుంది. ఇది మొత్తం మనకి 358 మార్లు వస్తుంది అక్కడ. అందుకు దానికి చమకం అని పేరు. అయితే చమకంలో ఏమున్నాయి అంటే నాకు ఏవి కావాలో అవన్నీ ఉన్నాయి అందులో. నాకు అంటే అర్థం ప్రతి జీవికి వాడి జీవితానికి ఏవి అవసరమో అవన్నీ ఉన్నాయి. కోరికలు ఉన్నాయన్నమాట. ఆ చమకం ప్రశస్తి చమకం చెప్పుకున్నప్పుడు ఎలాగూ చెప్తాం. అయితే చమకం మాత్రం ఎతులు చెప్పరాదు అని నియమం ఉంది. ఎందుకంటే అతను కోరికలన్నిటికీ అతీతంగా ఉండవలసిన వాడు. అందుకే వాడి మనస్సులో కోరిక వస్తున్నా పక్కకు తోయవలసిందే. కానీ గృహస్థైన వాడు ఆ అవసరాలన్నిటితో తాను బ్రతకవలసిన వాడు, ఆ అవసరాలతో యజ్ఞం చేయవలసిన వాడు. భోగం కోసమే కాదు, యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలి, కేవలం భోగం కోసం కాదు. అందుకే యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలంటే యజ్ఞస్వరూపుడైన పరమేశ్వరుడే ఇవ్వాలి. అందుకే అది కూడా చమకం కూడా యజ్ఞస్వరూప వర్ణనంతో ఉంటుంది. యజ్ఞము ద్వారా ఎలా పొందాలి, పొందిన వాటిని తిరిగి యజ్ఞానికి ఎలా వినియోగించుకోవాలని ఒక అపూర్వమైన జ్ఞానం అందులో చెప్పాడు. ఈ కోరికలకి చమే అంటే మే అంటే నాకు, చ అంటే కూడా అని అర్థం. నాకు అది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఈ కూడా ఎన్ని కూడాలో ఇవన్నీ కూడేలా చేసుకోవడమే చమే.
ఇన్ని చమేలు ఉన్నాయి కనుక దాని పేరు చమకం అని చెప్పారు. ఇలా నమకం చమకం అనే పేర్లలో ఉన్న వైశిష్ట్యం ఇది. ఇప్పుడు నమస్కారం గురించి చెప్పుకుందాం. నమస్కారం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే శుద్ధంగా వైదిక మతంలోంచి వచ్చింది. అంటే హిందూ మతం అనమాట. గట్టిగా అంటే నమస్కారం కూడా హిందువులది కనుక అవతల వాళ్ళు ఏమని అనుకుంటారు కనుక మీద నమస్కారం తీసేద్దామంటారు. ఇంకేమొస్తాయో. భారతదేశంలో హిందూ మతం లేకపోతే భారతదేశానికి ఉనికి లేదు, గుర్తుపెట్టుకోండి. భారతీయత అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే భారతీయత. అందుకు ఈ నమస్కారం అనేటటువంటిది భారతీయ సంప్రదాయం, వైదిక సంప్రదాయం. ఈ నమస్కారం ఎక్కడ ప్రయోగింపబడింది? వేదాల్లో చెప్పబడింది నమస్కారం. దీనికి పంచ ప్రణవాలలో ఒకటి అని అంటారు నమస్కారాన్ని. ప్రణవములు 5 ఉన్నాయట, వైదిక ప్రణవములు. వైదిక ప్రణవములు 5. అవి ఏమిటి అంటే ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం. ఈ 5 వైదిక ప్రణవాలు. ఈ వైదిక ప్రణవాల్లో మొదటి 4ంటికి చాలా నియమాలు పెట్టాడు. ఓంకారం, కేవలం ఓంకారం, యతి తప్ప ఎవరు చేయరాదు అని చెప్పారు. ఇక మంత్రంతో ఓంకారం కలపడానికి కొన్ని అధికారాలు చెప్పబడ్డాయి. ఓంకారానికి అవి నియమం. ఇతర మంత్రములలో గృహస్థు కేవల ప్రణవంతో అనకుండా మిగిలిన మంత్రములకు అనుసంధానించి ఓంకారాన్ని చేస్తాడు. అది అతనికి ఉపదేశము మొదలైనవి పొందినప్పుడు. ఇక స్వాహ, స్వధ, వషట్ ఈ 3 కూడా యజ్ఞములు యందు వినియోగించేటప్పుడు చెప్పే. స్వాహ అంటే దేవతాహ్వాన వాచకములుగా చెప్తారు. స్వధ పితృదేవతలకి వినియోగించే శబ్దం. వషట్టు యజ్ఞముల్లో కొన్ని భాగముల యందు వినియోగింపబడతాయి. మొత్తానికి 4 కూడా కొన్ని పరిమితులు కలిగి ఉన్నాయి. ఇదే వేదంలోంచి మరొక ప్రణవం వచ్చింది. అది హాయిగా అందరూ ఎప్పుడైనా అనుకోగలిగిన ప్రణవం. అదే నమస్కారం. ఇది 5వ ప్రణవం. ఇది చాలా ఉత్కృష్టత. ఇది శుద్ధ ప్రణవం ఎలాంటిదో అలాంటిదే ఇది. దీనిలో ఎన్నెన్ని అంతరార్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. నమస్కార బాహుళ్యం దీనిలో పెట్టడానికి కారణం అది ప్రణవం గనుక. అందుకు నమః 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 అని అనేక మార్లు అనడం. మన ఏ మంత్రం అన్నా కూడా నమశబ్దం చేత మరింత దివ్యమవుతుంది. ఆ కారణం చేతే కొన్ని మంత్రాలకి ప్రణవం అక్కర్లేదన్నారు. శివాయ నమః లేదా నమశివాయ, నారాయణాయ నమః. శివాయ నమః పంచాక్షరి, దానికి మరొకటి కల్పన అవసరం లేదు. ఈ పంచాక్షరుల నమస్కారం ఉంది, అందుకది ప్రణవమైందిట. ప్రణవం అనే శబ్దానికి అర్థం నవ్వనే ధాతువు నుంచి ప్రణవ, బాగా దాటించున్నది అని అర్థం ప్రణవం అంటే. సుష్ఠు ఆహూయతే ఇది స్వాహ అన్నారు. చక్కగా పిలవాలట. అంతేగాని రండి అంటే వాడు అప్పటికే ఇంకొచ్చిన ఉండాలో లేదో వాడే వెంటనే తెలుసుకుంటాడు. సుష్ఠు ఆహూయతే, బాగా పిలవాలట. ఆ బాగా పిలిచే సాధనాలు 5. అందుకే నమః అంటే అర్థం పరమేశ్వర ఆహ్వాన వాచకం. అందుకే శివాయ నమః, రుద్రాయ నమః, దేనికైనా నమః అని పెట్టమన్నారు. ఈ నమః ఎలాంటిదంటే నూతిలో ఉన్న నీటిని చేదతో తోడినట్లుగా ఈ శివ అనే పరమేశ్వర శక్తి ఏది ఉందో దాన్ని నమఃతో మనం తీసుకుంటున్నాం. నమస్కారానికి అంత శక్తి ఉన్నది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి రుద్రంలో ఎన్ని ఇక్కడ పరమేశ్వర విభూతిని చెప్తున్నాడో ఆ ప్రతి విభూతిని నమః శబ్దంతో మన లోపల ఆవిష్కరింపజేసుకుంటున్నాం, మన యందు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నాం. ప్రేమగా రమ్మని పిలిస్తే చాలండి, ఆ తర్వాత పదార్థాలు ఇవ్వకపోయినా పర్వాలేదు వాడికి. ఎందుకంటే దేవతలకు ఆహ్వానం చాలు. మనం ఇచ్చే పదార్థాలను కడుపు నింపుకుంటారు అనుకోరు కదా. ఆదరణ కోరుకునేవారే దేవత. అందుకే భగవంతుడిని మెప్పించడానికి ప్రేమ తప్ప మరో సాధన లేదు. ఎందుకంటే ఆయనకి ఏం అక్కర్లేదు కనుక. ఆ ప్రేమ ఒక్కడు చూపిస్తే దొరికిపోయేవాడు ఆయన. అందుకు ఆ ప్రేమని నమశబ్దంతో, నమశబ్దానికి అర్థంలో ఇది పంచప్రణవాల్లో ఒకటి ఒక అర్థం. ఇంకా 2వ అర్థం నమస్కారం అంటే నమ్రభావమే నమస్కారం. నమ్రత అంటే వంగి ఉండుట అని అర్థం. కొందరు పాపం తెగ వంగిపోతారు. ఆ తెగ వంగిపోతే తెలుస్తుంది సరే వీడికి నమ్రత లేదురా, వీడి వల్ల ప్రమాదం, డేంజర్ అని. ఎవరో అంటారు అతి వినయం ధూర్త లక్షణం, అసలు వినయం లేకపోవడం అరాచకవాదుల లక్షణం. ఏది ఏమైనప్పటికీ కూడా నమ్రభావ ప్రకటన. ఒక విషయం పట్ల మనకు నమ్రత ఎప్పుడు వస్తుంది? అది మనకన్నా మహోన్నతం అని తెలిసినప్పుడు మనం దాని ముందు నమ్రులమైపోతాం. ఆ నమ్రభావ ప్రకటనాన్ని నమస్కారం అంటారు. అందుకు శాస్త్రం నమస్కారానికి ఏమని నిర్వచనం చెప్పించిందంటే ఆరాధయితు ఆరాధనీయస్య
ఉత్కర్షానుసంధానపూర్వక ప్రభావో నమస్కార అని నమస్కార శబ్దానికి అర్థం చెప్పారు. అంటే ఆరాధించేవాడు, ఆరాధించబడేది అని రెండు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఆరాధించేవాడికి ఆరాధించబడే వస్తువు యొక్క గొప్పతనం తెలుస్తున్న కొద్దీ నమ్రుడైపోతాడే, ఆ నమ్రభావాన్ని ప్రకటించడమే నమస్కారం. ఇది నమ్రభావ ప్రకటన. అందుకే కృష్ణుడితో మాట్లాడుతూ అందరూ అన్నారు కనుక నారాయణ నారాయణ నమస్కారం పెట్టాడు. ఎవడు? అర్జునుడు. ఎన్నో మార్లు సహాయం చేశాడు కనుక నువ్వు దేవుడివి, చాలా గొప్ప పని చేసావు అని నమస్కారం పెట్టాడు. చెప్తూనే ఉన్నాడు, అంటూనే ఉన్నాడు. కానీ ఆయన విష్ణువు అని పూర్ణ స్పృహ కలిగిందా? కలగనివ్వడు ఆయన. తల్లి చూసి తెలుసుకుందాం అనుకునే లోపలే కప్పేశాడు ఆయన. ఆయన కలగనిస్తాడా? కలిగితే ఇంక వాళ్ళు తల్లిగానో అర్జునుడిగానో ఉండగలరా? వాళ్ళు ఉండకపోతే నాటకం సాగుతుందా? అందుకే వాళ్ళని అలా ఉండనివ్వడు ఆయన. ఒకవేళ చూపించాడా అప్పుడు వీళ్ళలో రియలైజేషన్ వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ తానేమిటో అన్ని తెరలు తీసి ఒక్కసారి చూపించగానే నమస్కారం 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 అన్నట్టు ఆయన అక్కడ వస్తుంది మనకు నమ్మకం. ఎక్కడ? భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో నమః 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 ఎన్ని వస్తాయో మీరు చూడండి. అక్కడ ఇన్ని నమస్కారాలకి ఒక్క మాటలో చెప్తాడు, పునశ్చ భూయోపి నమో నమస్తే అని అంటాడు అక్కడ అర్జునుడు. పునశ్చ భూయ అపి, మాటి 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 మాటికి నమస్కారం చేస్తున్నానయ్యా అంటాడు. మాటి మాటికి ఎందుకు నమస్కారం చేస్తున్నావు అంటే నీది తెలుస్తున్న కొద్దీ నమస్కారం ఆపలేను నేను, అలా నమస్కారం చేస్తూనే ఉంటానంటాడు. ఈ మాట మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు కృష్ణుడిని చూసి దేవా నీకు అనంత 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 నమస్కారాలు 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 అంటాడు. ఇలా నమస్కారాలు పెట్టుకుంటూ కూర్చుంటే నేను నా ఉద్యోగం నేను చేయలేను కనుక ఒక్క మాటలో చెప్తున్నాను, కల్ప పర్యంతంబు నమస్కరించదా అని ఒక్క మాటలో చెప్పేశాడు. నేను అంతకాలం నీకు నమస్కారం చేస్తానయ్యా అన్నాడు. ఎటువంటి ఫీలింగ్తో వాళ్ళు చెప్పారో మీరు అర్థం చేసుకోండి. మనకంటే నమస్కారం పెట్టమన్నారు కనుక మనం పెట్టేశాం, కానీ తెలిసి చేసే నమస్కారం సామాన్యం కాదండి. అది మనలో పునశ్చ భూయోపి వస్తుంది. అందుకే రుద్రకారుడైన మహర్షులు వాళ్ళు ఇన్ని నమస్కారాలు ఎందుకు పెట్టారంటే ఆ స్వామి యొక్క అనంతత్వాన్ని చూడగానే వాళ్ళకు కలిగిన దిగ్భ్రమ, ఆ అద్భుత భావన, దానితో నమః 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 అని ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుని చూసి అన్ని నమస్కారాలు చేయడానికి కారణం అది విశేషం. అక్కడ అంటాడు అర్జునుడు, కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, అసలు నిన్ను చూసాక నమస్కారం పెట్టకుండా ఎవడు ఉండగలడయ్యా అంటాడు. తెలియనంత వరకే కానీ తెలిస్తే ఆగలడా? అందుకే నిన్ను చూసిన వెంటనే నేను ఆగలేక ఇన్ని నమస్కారాలు చేశానయ్యా. కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, నేనే కాదు అదిగో అక్కడ నాకు కనిపిస్తున్నారు, సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా, దేవతలు సిద్ధులు అందరూ నీకెందుకు నమస్కరిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు దేవతల చేత వందనం పొందినవాడా అంటే పాటలు పాడేశాం, కానీ ఎందుకు ఆయన అన్ని వందనాలు పొందాడనేది ప్రత్యక్షానుభవం అయితే కానీ అర్థం కాదండి. ఋషులు ప్రత్యక్షంగా పరమేశ్వరుని చూశాడు. విశ్వంలో ప్రతి అణుగున ఆయన్ని చూసి 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 అడుగడుగున శివుడు కనబడుతుంటే నమః 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 అని ఇన్ని నమస్కారాలు చేశారు. అది నమ్మకమే మన దగ్గరికి వచ్చింది. ఇది విశేషం. అయ్యా మీరు కృష్ణుడి గురించి చెప్తున్నారా శివుడి గురించి చెప్తున్నారా? విశ్వరూప సందర్శన యోగం అని చెప్పి మళ్ళీ అటుపోయారు, ఇటు వచ్చి చెప్పారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే వేదం ఏ పరమేశ్వరుని చూపించే నమః అందో ఆ పరమేశ్వరుడే కృష్ణుడు, మరెవరో కాదు. ఇద్దరికి ఏమీ భేదం లేదు. వేదం ఇద్దరిని ముగ్గురిని చెప్పలేదు, ఒకే పరమేశ్వరుని చెప్పింది. పైగా రుద్రం అంటే ఏమిటో కాదు విష్ణు సహస్రం, రుద్రం అంటే ఏమిటో కాదు విష్ణువుని చూపించేది రుద్రం. విష్ణు అంటే అర్థం ఏమిటి? విశ్వమునందు వ్యాపించున్నవాడు. పదాలకు అర్థాలు తెలియవు మనకు ముందు నుంచి కొన్ని భావాలు ఎక్కిపోయాయి. విష్ణువు అంటే నీలంగా 4 చేతులు పెట్టి కూర్చుంటాడు, శివుడు అంటే శూలం పట్టుకున్న వైపు కూర్చుంటాడు. అలా కూర్చోరని కాదు, కూర్చుంటారు. ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. 2 పేర్లు ఉన్నప్పుడు 2 రూపాలు ఉంటే అభ్యంతరం ఏంటండి? మనకి తప్పేం లేదు కదా, ఆయన ఇష్టం ఏమైనా పెట్టుకుంటాడు, అది వేరే విషయం. కానీ వేదం ప్రకారంగా మనకి విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, సర్వత్రా కనిపిస్తున్న రుద్రుడే సర్వవ్యాపకుడు. సర్వత్రా రుద్రుడు కనిపిస్తున్నాడా? మీరేమిటండి అలా చెప్తున్నారు అని మీరు కొంచెం ఆలోచించండి. రుద్రుడు తప్ప ఎవరు కనిపిస్తున్నారు ఈ లోకంలో? కొంచెం ఇక్కడంతా నేను రుద్ర భాష్యం అంటే అర్థం మంత్రం ప్రతిపదార్థం తాత్పర్యం చెప్తున్నాను అనుకోవద్దు. రుద్రమ యొక్క భావాన్ని మీరు తెలుసుకుంటే రుద్రోపాసన అయిపోయినట్టు. తెలుసుకోవడం కాదు, మననం చేయండి. నిత్య జీవితంలో మననం చేయండి. విశ్వాన్ని అధ్యయనం చేయడమే విష్ణు జ్ఞానం అంటే. అందుకే విష్ణువుని తెలియాలంటే ముందు విశ్వం, తర్వాత విష్ణు. విశ్వం విష్ణు వషట్కార, ఇది అక్కడ క్రమం.
అదే ఇందులో కూడా చెప్పబడుతుంది. రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడు. ఎలాగా రెండింటిగా నిలిచిపోయి ఉన్నాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. రుద్రం యొక్క సారం ముందు మీకు చెప్పేస్తున్నాను. రుద్రుడు రెండుగా నిండిపోయేటి ప్రపంచంలో. ఏమిటి ఆయన పేరుకు రెండు అర్థాలు చెప్ప. ఏమి? ఏడిపించేవాడు, ఆనందింపజేసేవాడు. రెండు అర్థాలు ఇవి మనకు అర్థమవుతాయి. నాదము, నాదాంతము ఇవన్నీ చెప్పారు కనుక వినాలి తప్ప అనుభూతికి వచ్చే విషయాలు కాదు. ఎందుకంటే అంత సాధన చేసినప్పుడు అనుభూతికి వస్తాయి. కానీ ఈ రెండు అర్థమైపోయి ఉంటాయి. ఏడవడం, నవ్వడం, ఇది అందరికీ అర్థమైన విషయం. ఈ రెండు తప్ప మనకు ఏవైనా ఉన్నాయా? సుఖము, దుఃఖము. ఈ రెండు దేని నుంచి పొందుతున్నాం? ఆలోచించేది. ఇదేం వేదాంతం కాదు నేను చెప్పేది. ముందు జీవితం, నేను చెప్తున్నంత జీవితం. వేదం, వేదాంతం, దేవుడు అన్నీ పక్కన పెట్టండి. జీవితం గురించి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి. ఏడవడం, నవ్వడం, అంతేనా మన జీవితం? కాదా? ఏడుస్తున్నాం అంటే మనకు కూడా ఏదో జరిగింది కనుక ఏడుస్తున్నాం. వేదన కలుగుతుంది, వేదనతో బాధపడుతూ ఉన్నాం. ఆనందిస్తూ ఉన్నాం, అది ఉంది కదా జీవితంలో. ఎప్పుడూ ఏడిపోయినా ఎవరికైనా కలిసే ఉంటాయి. మిశ్రా అంటారు దీన్ని. ఈ రెండు మనం అనుభవిస్తున్నాం. మనం దేనికి వేదన పడుతున్నామో దాన్ని ఘోరం అంటాం, దేనికి ఆనందిస్తున్నామో దానికి అఘోరం అంటాం. అంటే ప్రపంచంలో మన అనుభూతులన్నిటికీ రెండే పేర్లు, ఘోర, అఘోర అని. ఆనందము, దుఃఖము, ఈ రెండే మనం అనుభవించేది. ఈ రెండు ఎవడు కలిగిస్తున్నాడంటే ఒక్కడే అని చెప్పాం కదా, ఘోర, అఘోర. ఈ రెండు ఒక్కడే కలిగిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనకు ఘోరం వచ్చినప్పుడు భయం ఏముంది? ఆయన అఘోరంగా మార్చగలడు, ఆయన చేతిలో పనే కదండి. అందుకు అఘోరంగా మార్చగలడు. ఇది మనకు తెలిసాక నేను అనుభవిస్తున్న ఈ రెండు నీ నుంచే వస్తున్నాయి అని తెలుసుకుని శరణు వేడితే నువ్వేమయ్యో ఘోరానికి, అఘోరానికి కూడా అతీతంగానే కనిపిస్తున్నావు. అది విశేషం. సుఖానికి, దుఃఖానికి కూడా అతీతంగా ఉన్నవాడే రెండు చేయగలుగుతున్నాడు ఆయన. ఈ రెండు చేస్తున్నవాడు రెండిటికి అతీతులైన వాడు కనుక ఈ రెండిటిని ప్రయోగిస్తున్న వాడిని కానీ మనం చూడగలిగితే సుఖదుఖాలకు అతీత స్థితికి వెళ్ళిపోయాం కదా. అంటే ద్వంద్వాతీత స్థితికి వెళ్ళినట్లే కదా. అందుకు రుద్రుణ్ణి బాగా అర్థం చేసుకుంటే మనం అక్కడ చేరుకుతున్నాం. కనుక ప్రపంచంలో ఘోరాఘోర రూపములతో వ్యాపించి ఉన్నాడండి రుద్రుడు. విశ్వమంతా నిండిపోయినటువంటి ఆ పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో ఉన్నాడు. ఆయనే ఈ రెండు రూపాలతో ఉన్నాడని తెలుసుకుంటే ఈ రెండు మనకు అఘోరంగానే పరిణమించుతాయి. అందుకే ఏమిటి? రుద్రుణ్ణి శివుడిగా చూడడమే రుద్ర నమకం యొక్క అంతరార్థం. రుద్ర నమకం యొక్క సారం ఏమిటి? విశ్వమంతా ఘోరాఘోరమే. ఈ బయట విశ్వం ఎలా ఘోరాఘోరమో నీ లోపల విశ్వం కూడా ఘోరాఘోరమే. ఎందుకు? నీ శరీరం కూడా పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకమైన వాటిలో ప్రకోపాల వల్ల, జల ప్రకోపం, వాయు ప్రకోపం, అగ్ని ప్రకోపం, వీటి ప్రకోపాల వల్ల లేదా లుప్తత వల్ల రోగాదులు వస్తున్నాయి. అది కూడా మనం ఒప్పుకుంటాం. బయట ఎలాగైతే వాటి యొక్క అతివృష్టి, అనావృష్టి మొదలైన బాధలు ఉన్నాయో శరీర వ్యవస్థలో ఉండవలసిన ధాతువులు మొదలైన వాటిలో ప్రకోపాలు, లుప్తతలు వస్తే వ్యాధులు వస్తూ ఉన్నాయి. కనుక ఘోరాఘోర వ్యవస్థ అక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది. ఘోరంగా ఉందని శరీరం అక్కర్లేదు అనుకుంటామా? ఇంత ప్రీతికరమైన వస్తువు మరొకట్లేదే. ఇది ఇక్కడ ఎలాగున్నది. ఇలాగా ఇప్పుడు మన శరీరం శారీరక వ్యవస్థ అయితే మీ శరీరంతో పెట్టుకున్న బంధాలు చూడండి. శరీరంతో పెట్టుకున్న బంధాల గురించి ఆలోచించండి. ఇవి కూడా ఘోరాఘోరాలే. కొందరి వల్ల ఆనందం, కొందరి వల్ల దుఃఖం. అనగా మనకి రెండు అర్థమయ్యాయి. ఆనందింపజేసేవాళ్ళు కొందరు, బాధ పెట్టేవాళ్ళు కొందరు. అందుకే బాధ పెట్టే వాళ్ళ విషయంలో మనం విడిపోతే బాగుండు ఇలాంటివి అనుకుంటాం. అది కాదు, వాడి వల్ల మనకు బాధ కలగకపోతే బాగుండు అనుకోవడం చాలా మంచిది. కనుక ఆ ఘోరం, ఈ అఘోరం రెండూ మనం చూసి పరమేశ్వరుని ఆశ్రయించాలి. వేదాంతం దాకా అక్కర్లే. ముందు నాకు ఈ ఘోరం నా మీదకి రాకూడదు, వరదలు రాని, వర్షాలు పడిని, నా ఇల్లు మునిగిపోకూడదు అని దండం పెట్టుకుని తప్పేం లేదు. రుద్రుడు తప్పకుండా మునగనివ్వడు. ఎందుకంటే ఆ జలంలో కూడా రుద్రుడు ఘోరాఘోర రూపాలతో విజృంభిస్తున్నాడు. అది ఎలా ఉన్నాడో చూస్తాం మనం. రుద్రంలో ఎన్ని అందాలు చూపిస్తాడో ఒక్కొక్క దానిలో. మనల్ని బాధించకపోతేనండి ఘోరాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వరదలు ముంచేస్తూ ఉన్న దృశ్యం టీవీలో ఎంత బాగా చూస్తామో మనం. ఎందుకంటే మనల్ని ఏం బాధించట్లేదు కనుక. సత్యం తెలిస్తే, అది బాధాకరం కాదని తెలిస్తే ఆనందించవచ్చు, సాక్షిగా చూడగలిగితే. ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు ఇన్ని విధాలుగా నర్తిస్తూ వెళుతూ ఉన్నాడే, ఆ నర్తనం ఘోరాఘోర రూపంగా సాగిస్తున్నాడే, దాన్ని పరిశీలించమంటుంది రుద్రం. ప్రతి చోట, ప్రతి చోట, ప్రతి చోట, నువ్వు చూసే ప్రతి చోట మానవులు అంటే మనం ఎవరెవరితోటైతే బంధములు ఏర్పరచుకున్నామో వాళ్ళు కూడా ఘోరాఘోరాలే. కొందరు ఆనందింపజేస్తూ ఉంటారు, కొందరు బాధ పెడుతూ ఉంటారు. వెంటనే ఆ మాట అంటామా? కాదు. మనల్ని ఆనందింపజేస్తున్న వాళ్ళు కూడా బాధ పెడుతూ ఉంటారు. అవునా లేదా చెప్పండి?
ఆహా వాళ్ళ వల్ల చాలా ఆనందం అంత. ఎవరు పిల్లలుంటే చాలా ఆనందం, సంతోషమే. ఉంటే ఒక లేకపోతే ఒక ఏడుపు, ఉంటే 1000 ఏడుపులను సామెత ఉంది. ఏం చేస్తాం? వాడు లేడే అనే ఒక బాధ, వచ్చిన తర్వాత ఇంకా వాడిని పెంచడంలో బాధలు, వాడికి సరిగ్గా ఆరోగ్యం అన్నీ కుదురుపడ్డాయా లేదా, ఆ తర్వాత మరొక బాధ, వాడికి సరిగ్గా చదవకపోతే ఒక బాధ, క్లాసులు వస్తాయో లేదో, కాంపిటీషను, రేసులు, ఎన్ని వేదంలో పాపం. ఇంకా ఆ తర్వాత వాడికి సరిగ్గా సంబంధం దొరకకపోతే ఒక బాధ, ఆ దొరికిన వస్తుంది ఆవిడ అనుకూలంగా లేకపోతే మరో బాధ, ఇంకా వాడికి వచ్చే వాళ్ళు అనుకూలంగా లేకపోతే బాధ. ఇంత బాధ అయితే వాళ్ళు అక్కర్లేదని అనగలరా? చూడండి ఇక్కడ. అంటే మన అఘోరం అనుకున్నదే ఘోరమైపోతుంది. నిన్నటి వరకు ఆనందింపజేసే వ్యక్తే ఇవాళ మనకు దుఃఖభాజనుడైపోయాడు. ఇవాళ వరకు దుఃఖభాజనుడు అనుకున్న వ్యక్తి రేపు ఆనందభాజనుడు కావచ్చు. ఇది కూడా మన కర్మ బట్టే. కర్మానుగుణంగా నీ సృష్టిలో ఏదవనేయండి, ప్రకృతిలో అందరూ భాగస్తులే, వ్యక్తులు అవనేయండి, హ్యూమన్ రిలేషన్స్ అవనేయండి, ఇవన్నీ కూడా ఘోరాత్మకమే. అందుకే రోజు శివుడిని రుద్ర 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 అని ఎందుకు అనాలంటే, స్వామి ఘోరం అఘోరం రెండూ నా జీవితంలో వస్తున్నాయి, నిన్ను ఎందుకు నమస్కరిస్తున్నానంటే శివో నస్సుమనాభవ వస్తుంది దీనిలో. ఈ ఘోరాఘోరములుగా ఉన్న నువ్వు నాకు శివుడు అయిపోవయ్యా అని అడుగుతున్నారు. శివుడు అంటే అర్థం ఏమిటి? కళ్యాణకారకుడు, మంగళకారకుడు, ఆనందకారకుడు. ఘోరంగా అఘోరంగా కనిపిస్తున్న నువ్వు నాకు శివుడిగా పరిణమించు, అంతేగాని దీనిని ఇలా పరిష్కరించు నేనవన్నీ చెప్పడానికి. వర్షం విపరీతంగా పడిపోతుంది, నా ఇల్లు మునిగిపోతుంది కనుక వర్షం పడేయకు అని నేనెవడిని అనడానికి. ఒకటి, నువ్వు ఎంత కురిపిస్తావో కురిపించు, కానీ నాకు శివమివ్వు, మంగళమివ్వు, శుభమివ్వు, ఇది అడిగితే చాలండి. అందుకే సృష్టిలో ఉన్న రుద్రుణ్ణి శివుడిగా దర్శించడమే రుద్రం అంటే. శివుడిగా దర్శించడం అంటే మరొక అర్థం ఉంది. శివుడు అంటే అర్థం ఏమిటి? కొంచెం లోతుగా వెళదాం, అర్థం చేసుకునే మహాత్ముని శ్రోతలు దొరకడం నా అదృష్టం కనుక చెప్తున్నా. శివుడంటే ప్రమహసిపదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. రుద్రమై జగత్తంతా వ్యాపించి ఎవడైతే ఉన్నాడో అతడు త్రిగుణాతీతుడైన శివుడు అని తెలుసుకునే జ్ఞానం ఇస్తుంది రుద్రం. అది విశేషం. త్రిగుణాతీతుడైన శివుడే త్రిగుణములను నడిపిస్తూ ఉన్నాడు రుద్రతత్వంతో, ఘోరాఘోర తత్వములతో. అందుకే విశ్వమంతా కూడా ఘోరము, అఘోరము, ఘోరాఘోరము అని 3 విధములుగా నిండి ఉంటుంది. 3 విధములు, 2 అని ముందు మీకు అర్థం చేయడానికి చెప్పి 3 చూపించాను. ఇదేమిటండి 3 ఎలాగా అంటే, ఇందాక చివరికి చెప్పుకున్న ఉదాహరణ మీకు అర్థమై ఉంటుంది. ఏది ఘోరమో అదే అఘోరమై, ఆ అఘోరమే ఘోరమవడం ఘోరాఘోర మిశ్రమం. ఇది ఘోరం, అది అఘోరం అని సెపరేట్గా తెలిసిపోతే బాధ లేదు. అఘోరంగా కనిపిస్తూనే ఘోరమైపోతూ, ఘోరంగా కనిపిస్తేనే అఘోరమైపోతూ ఉన్నదే ఈ మిశ్రమది. అయితే ఆ పరమశివుడు దేనితో ఘోరం సృష్టిస్తున్నాడో దానితోనే ఆ ఘోరం సృష్టిస్తున్నాడు. ఎందుకు? 2 ఆయన కాడు కనుక. ఘోరాఘోరములు 2 ఒకే దానితో ఎందుకు చూపిస్తున్నాడంటే, ఒకే పరమేశ్వరుడు 2 చూపిస్తున్నాడు. అది నీ యొక్క కర్మ బట్టి. అందుకే రుద్రుణ్ణి శివుడిగా దర్శించడం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే రుద్రంలో చెప్పబడ్డ అంతరార్థం. దీన్ని వేదాంత స్థాయిలో తర్వాత ఆలోచిద్దాం. ముందు భౌతిక స్థాయిలో మనం ఆలోచించాలంటే, మనం అనుభవించే ఘోరములన్నీ అఘోరములై, శివంకరములై, శుభంకరములై, మంగళములవ్వాలి అంటే రుద్ర ఆరాధన తప్పకుండా చేయవలసినదే. అలా చేస్తే మనల్ని బాధించేవన్నీ కూడా మనకు శుభానికే పరిణమింపజేస్తాయి. అది విశేషం. అది 2 విధాలుగా జరగచ్చు. ఒకటి పరిహరించడమైనా జరగచ్చు, 2 అది ఏమిటో అర్థమయ్యే తెలివైనా వచ్చి అది బాధపడకుండా ఉండగలిగే స్థితి అయినా రావచ్చు. తొలగించలేనప్పుడు తట్టుకోగలిగే శక్తినిస్తాడు పరమేశ్వరుడు, సత్యాన్ని దర్శించగలిగే శక్తినిస్తాడు. అది పరమేశ్వరుడు చేసే విశేషం. ఎందుకంటే కొన్ని ఒక్కసారి తొలగిస్తే చాలా ప్రమాదం, జీవుడేమైపోతాడు. అందుకు ఆ తొలగించే విధానం ఆయనకే తెలుసు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో మనం చెప్పగలమో చెప్పండి? వెళ్ళడం వరకే. అయితే ఈ వైద్యులైతే సరే డయాగ్నోస్ చేస్తారో లేదో కూడా భయం. కానీ ఆయన సర్వజ్ఞుడు, ఆయన చక్కగా డయాగ్నోస్ చేయగలడు, చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలడు. ఈ 2 చేయగలడు కనుక ఆయనకు అప్పచెప్పేసి మనం చేయవలసిన జ్ఞానం ఏమిటి అంటే, సమస్తం ఉభయం నువ్వే అని తెలుసుకోవాలి. ఉభయం నువ్వే అనగానే ఉభయాతీతుడు నువ్వు అనే జ్ఞానం మనకి కలుగుతున్నది. అది కల్పిస్తోంది కనుకనే రుద్రాన్ని ఉపనిషత్తు అన్నారు. ఇది విశేషం. జ్ఞాన దృష్టితో, ఉపాసనా దృష్టితో, కోరికల దృష్టితో నీకు ఇష్టములైనవన్నీ ఇచ్చి అఘోరంగా మారుస్తూ, అందులో ఏడిపించే లక్షణాలన్నీ పక్కకు తీసేస్తూ
ఎవడున్నాడో ఆ పరమేశ్వరుడు. అందుకే మొత్తం నాలెడ్జ్, మొత్తం వేదసారం అంతా కూడా ఘోర అఘోర జ్ఞానంలో ఉన్నది. ఈ రెండిటికి మూలమైన శివత్వాన్ని గ్రహించడంలో ఉన్నది. ఇది మనం తెలుసుకుంటే చాలండి. మొత్తంగా ఇప్పుడు ఒకటి సారాంశం మళ్ళీ తెలిపోయింది. ఏమిటి? ఈశావాస్యం ఇదం సర్వం. ఈశ్వరుడు విశ్వమంతా కూడా ఘోరాఘోరములతో వ్యాపించి ఉన్నాడని, ఎలా వ్యాపించి ఉన్నా ఆయన అసలు పరిమాణంలో శివుడే. ఆయనకి కోపమా అండి మన మీద? ఆయన శివుడే. తండ్రి గట్టిగా కొట్టాడంటే పిల్లాడు నాశనం అయిపోవాలని కొడుతున్నాడా? బాగుపడాలనే కదా. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చేస్తానని ఎందుకున్నారంటే, నేను 4 సూదులు పెట్టుకున్నాను కనుక వచ్చిన వాడందరికీ పొడుస్తానని పెట్టుకోలేదు కదా. ఆయన దగ్గర వచ్చిన వాడికి జబ్బు ఉంది కదా అని పొడిచాడు కదా. ఈ పొడవడం ఉందే అది ఘోరం. అందుకే వీడు లోపల ఉన్న ప్రారంభపు జబ్బు పోవడానికి పొడిస్తే పొడిచాడు, కానీ జబ్బు పోగొడతాడు ఆయన. స్త్రీలకి పంచాంగమే తప్ప అష్టాంగం లేదని శాస్త్రం. అంటే ఆమె యొక్క హృదయ భాగం నుంచి తర్వాతి భాగం భూమికి ఆంచరాలు, అవి మాతృ భాగములు. అవి నేలకు కానీ తగిలితే భూమాత కూడా భరించలేదుట. అవి ఏనాడు వంగ స్థితికి వెళ్ళకూడదు, నేలకు తాకకూడదు. అందుకే స్త్రీకి పంచాంగ ప్రణామమే చెప్పారు. పురుషుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగం వచ్చింది. టోటల్ సరెండర్. ఇది నమస్కారమే. ఇలా మనం నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా నమస్కారం చేసినప్పుడు తల వంచడం, చేతులు దోయించడం 2 చెప్పారు పెద్దవాళ్ళు. దీనిలో ఉన్న రహస్యం చూడండి. ఈ రెండిటితోనే మనకు చిక్కంతా కూడా. ఎందుకంటే తల వంచమంటే అంత మనం తొందరగా వంచుతామా? అది అంత తొందరగా వంగదు, మహాపొగరు ఈ తలకి. అందుకే తల వంచడం మహా కష్టం. తల వంచాలి, చేతులు దోయిలించాలి, అది విశేషం. ఈ 2 మన తిప్పలన్నిటికీ కారణం అండి. తల ఆలోచనల స్థానం, చెయ్యి ఆచరణల స్థానం. ఈ ఆలోచనలన్నీ నేనే చేశా, నా బ్రెయిన్ అనుకునే అహంకారం తలది. ఇదంతా నేనే తయారు చేశానండి అనే ఆచరణకు సంకేతం చేతిది. చెయ్యి అనడంలోనే చెయ్యి అనేది తెలుస్తోంది కదా. చెయ్యడానికి సంకేతం చెయ్యి. అందుకే దీనికి కరములు అని పేరు. కరోతి అంతే కదా, ఇవి చేస్తున్నాయి. అందుకే ఇవి కరం చేస్తున్నది. అదేవిధంగా ఇది శిరస్సు, దీని ఆలోచనల స్థానం, ఇది మస్తిష్క స్థానం. జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడ ఉన్న అసలు చిక్కులు వీటితోనే. అది కావాలని చూడడం, ఇది కావాలని రుచి చూడడం, అది కావాలని వినడం, ఈ జ్ఞానేంద్రియ స్థానములన్నీ ఇక్కడే చెప్పబడుతున్నాయి. కనుక జ్ఞానేంద్రియముల స్థానమైన తల, కర్మకు మూలమైన చెయ్యి, ఈ 2 ఉపయోగించి నమస్కరించడం ఏంటంటే, స్వామి నా ఆలోచన ఆచరణ కూడా నువ్వే, నీకే అర్పణ చేస్తున్నాను, అది అర్థం. ఇంకా వ్యక్తిగతమైన యహం పోతోంది వాళ్ళు. ఆలోచన ఆచరణ 2 పరమేశ్వరునికి అర్పించడమే నమశబ్దంలో ఉన్నటువంటి అర్థం. ఒక్క నమః అన్నప్పుడు ఇంత అర్థం ఉందని తెలిస్తే అది ఎక్కడ పెడితే అక్కడ పారేయం. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. అందుకు ఆ వందనము నమస్కారము ఉన్నాయే చాలా విలువైన వస్తువులు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నారు త్యాగరాజ స్వామి వారు. కానీ కింద చరణాలు తెలియకుండా కేవలం పల్లవి పట్టుకుంటే ప్రతివాడు స్టేజ్ ఎక్కి ఇదే మాట అంటాడు. అందరూ మహానుభావులు కదండి, అందరూ ఉండొచ్చు, కానీ ఆ ఎందరో ఆయన చక్కగా వివరించాడు, అది వేరే విషయం. కనుక మొత్తానికి పరమేశ్వరుని ముందు 2 చేతులు దోయిలించి శిరస్సు వంచి చేయడంలో సర్వ అహంకార సమర్పణమే నమస్కారం. నమ్రభావము అంటే అర్థం అహంకార రాహిత్యము అని అర్థం. మన అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయడమే నమస్కారం. అహం అనే బ్రహ్మములో అస్మి అని మేళనం చేయడమే నమస్కారం. అది ఎక్కడికి తీసుకువెడుతుందో చూడండి. అందుకు నమశబ్దం అంత గొప్పది. నిఘంటుకారులు శబ్దం తెలిసిన వారు నా మహ అన్నప్పుడు మా అనేది మమత్వాన్ని తెలియజేస్తే, నా మహ అనేది నాది కాదనే భావాన్ని చెప్తున్నది అని చక్కగా చెప్పారు. ఎంత విశేషం ఉంది చూసారా. అందుకే భారతీయ ఋషి ఒక మాట మంత్రం ఎందుకైందంటే ఇన్ని అర్థాలు, ఇన్ని పరమార్థాలు దాగి ఉన్నాయి కనుక. అందుకే ఇలాంటి భాష కానీ ఇలాంటి పదాలు కానీ మరో భాషలో దొరకవండి, వెతికినా దొరక. అది కేవలం భారతీయుల సొత్తు. ఈ సంస్కృత భాషలోనే దొరుకుతుంది మనకి, అందులో వేదంలో దొరికింది. అందుకు నమస్కారానికి ఇంత ప్రాధాన్యం మనం చెప్పాం. నమస్కార బాహుళ్యం ఇందులో ఉందన్నమాట. ఇలాంటి నమస్సుకి మరొక అర్థం ఏమిటంటే, నమః అనే శబ్దాన్ని మీరు తిరగవేసి చూస్తే మనః అని వస్తుంది. ఇది కూడా వ్యాకరణ శాస్త్రరీత్యా చెప్తున్నది. అన్ని సంప్రదాయబద్ధమైన నిర్వచనాలే, అంతేగాని పనికిమాలినటువంటి ఏవో ఇటు తిప్పి చెప్తున్నవి నేను చెప్పడం లేదు. సంప్రదాయం శాస్త్రం ఏం చెప్పిందో అది. మనః
అనే శబ్దమే నమః అయిందిట. దీనికి ఒక సూత్రం ఉంది, వర్ణ విపర్యయ న్యాయము అంటారు దీన్ని. వర్ణ విపర్యయ న్యాయం ఎలాగూ అంటే హింస అనే శబ్దం సింహ అయినట్లుగా అన్నారు. హింస అనే శబ్దాన్ని నుంచే సింహ అనేది పుట్టింది. అన్నీ ఇలాగొచ్చినవి. అది హింసించే లక్షణం కల జంతువుల్లో అతి గొప్పది కనుక దానికి సింహ అన్నారట. అలాగే మనః ఏవ నమః, మనస్సే నమస్సయింది. అందుకే నమ శివాయ అంటే అర్థం ఏమిటంటే శివునికే నా మనస్సును సమర్పణ చేశాను అని, ఇంకా నా మహా ఇంకేది నాది కాదు అంతా శివుడిదే అని సమర్పించడమని. అలాగే నాదనుకున్న అహంకారాన్ని ఆయన ముందు వంచేశాను, ఎందుకంటే ఆయన విశ్వవ్యాపకమైన మహా చైతన్యం నేనన్నగా ఎంత ఆయన నడిపిస్తున్న వాటిలో నేను ఒకడిని అని మహాసముద్రం అంతా అయితే ఆయన చేత కదిలే ఒక చిన్న అలని నేను అనే ఎరుక కలిగి ఉండడమే ఆ నమః అనేటువంటి శబ్దంలో ఉన్న విశేషం. అది తెలిసి ఒక్కసారి నమశివాయ అనగలిగితే ఎలా అయిపోతుంది మనస్సు తెలిసి అంటే అది విశేషం. అందుకు నమస్కారం కింద శక్తి ఉంది కనుకనే రుద్ర నమ్మకం అంత గొప్పదైంది. ఘోరము అఘోరము ఆయనే అని తెలిసిపోయాక ఇంకా ఆయనేమి హింసిస్తాడండి? అవతల లోపల ఉన్నవాడెవడో తెలిసిపోయాక ఆయన హింసించడు, వెంటనే దగ్గరికి తెచ్చుకుంటాట. ఇదే ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, గుర్తుంటే చాలా సంతోషం, మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా. గుర్తే లేకపోతే బాధ లేదు, లేదు కొత్త వాళ్ళైతే వస్తుంది. కానీ ఆ ఉపమానం మాత్రం ఎన్ని మార్లైనా చెప్పుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. అంటే ఘోర అఘోర శివ ఈ మూడు తత్వాలు మనం పరిశీలించితే రెండింటినీ నమస్కరించినప్పుడు రెండింటికి ప్రయోగించేవాడెవడో వాడిని మనం చూడాలి. ఎందుకంటే భయం ఎలాంటిది అంటే మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన దృష్టిని పెడుతుంది. ఇది సైకలాజికల్ పాయింట్. మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ దాని వెనకాల కారణం మీద మనకి ఏకాగ్రత కుదరడం కష్టం. భయం పెరుగుతున్న కొద్దీ మనం మొద్దుబారిపోతాం. దాని అసలు కారణాన్ని తెలుసుకోం. మనకు భయం రూపంలో ఒకటి మన మీదకు వస్తున్నది అనేది ఈశ్వర శక్తి అని తెలిస్తే అది తెలియాలంటే ఎంత వెళ్ళాలండి? సంఘటన వెనకాల దాన్ని ప్రయోగించేటువంటి ఒక ప్రకృతి శక్తి, ఆ ప్రకృతి శక్తిని కూడా నడిపేవాడు ఒకటి తెలియాలి కదా. దృష్టి ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి. అందుకే మొదటి మంత్రంలోనే మన దృష్టిని అక్కడి దాకా లాగుతాడు ఈ మంత్రకారుడు. అది విశేషం. ప్రతి వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం వెళ్ళేటప్పుడు చిన్నపిల్లవాడి ముందు తండ్రి ఒక పులి మాస్క్ని ముఖానికి కప్పుకుని భయపెడతాడు. ఆ భయపెట్టినప్పుడు పిల్లవాడు అమ్మో అమ్మో అని భయపడతాడు, ఎందుకంటే వాడు ముందు మాస్క్ని చూశాడు. కానీ వాడు క్రమక్రమంగా ఆ మాస్క్ ఉందే మాస్క్ను పరిశీలించితే ఆ మాస్కులో కళ్ళ స్థానంలో 2 కన్నాలు ఉంటాయి. ఎందుకంటే తండ్రి అది లేకపోతే ఎవరిని భయపెట్టాలో వాడికి తెలియదు. అందుకు ఆ 2 కన్నాలు పెట్టుకుంటాడు. వాడు పెట్టుకుని భయపెడుతూ ఉంటాడు. పిల్లవాడు ముందు మాస్క్ చూసి పులి పులి అని భయపడ్డా క్రమంగా కళ్ళను చూస్తాడు. చూస్తే ఈ కళ్ళు ఆయనకు పరిచయమే. ఈ కళ్ళే నాన్నదా అని ఎత్తుకున్నాయి. తన తండ్రి కళ్ళవి, ఆప్యాయంగా చూసిన కళ్ళు ఇప్పుడు తనను భయపెడుతున్నాయి. కానీ పోల్చాడు. ఇప్పుడు ఈ భయపడుతున్న మాస్క్ వెనక ఆ 2 కళ్ళు మా నాన్నవి అని తెలిసి ఒక్కసారి ఎంతసేపు భయపడ్డాను కానీ నాన్న నువ్వా అని అంటే వెంటనే మాస్క్ తీసి ఎత్తుకుంటాడు ఆయన. అదేవిధంగా ఘోర అఘోరములు రెండింటి నుంచి కూడా ఆ పరమశివుడే ఉన్నాడు అని తెలుసుకుంటే వాడిని తప్పకుండా ఎత్తుకుని ఘోరానికి అఘోరానికి కూడా అతీతమైన శివత్వం అని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఇది గ్రహించడానికే మనం ఘోర అఘోర శివతత్వాన్ని అర్థం చేసుకోవడం. ఈ ఉపమానం అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరింత నాటుకోవడానికి మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది మనకు రుద్రం అందించే ఒక దివ్యానుభవం. ఇలాగా నమస్కార శబ్దం నమ్రతని ఇన్నిటినీ తెలియజేసి ఇన్ని నమస్కారములు చెప్పబడ్డందున రుద్ర నమకం అని దీనికి వచ్చింది. ఎన్నెన్ని రూపాలతో పరమేశ్వరుడు కనిపిస్తున్నాడో అన్నింటిలో ఆయన్ని పోల్చుకుని ఇందులో ఉన్న రుద్రుడికి నమస్కారం, అందులో ఉన్న రుద్రుడికి నమస్కారం అని ప్రతి దానిలో పరమేశ్వరుడిని దర్శించడం అనే గొప్ప జ్ఞాన గుచ్ఛం ఇది. ఇలాంటి జ్ఞానం వేదం దీనిలో ప్రసాదిస్తుంది. అందుకే ఏ పరంగా దీన్ని ఆలోచించినా జీవితాంతం మనం భావిస్తున్న కొద్దీ, అధ్యయనం చేస్తున్న కొద్దీ కావలసినన్ని పరమార్థాలు ఇవ్వగలిగినటువంటి దివ్య మంత్ర రాశి అవుతోంది ఈ దివ్యమైన రుద్రము. ఇలాగ సరెండర్ అవ్వడం వల్ల ఆ ఘోరములు అఘోరములుగా మనల్ని పరిణమింపజేస్తున్నాయి. వేదంలోనే అనేక చోట్ల యో రుద్రో అగ్నౌ యో అప్సు ఏ ఔషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అనే మంత్రం కూడా ప్రసిద్ధిలో మనకున్నది. ఏ రుద్రుడు అగ్నియందు, నీటి యందు, ఓషధులు యందు
దీని యందు దాని యందు ఏమిటి? విశ్వాభువన వివేశ, ఈ సమస్త విశ్వభువనముల యందు వివేశ ప్రవేశించి ఉన్నాడో తస్మై రుద్రాయ, ఆ రుద్రునికి నమస్కారము. రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అంటే రుద్రుడే విష్ణువు అని ప్రతిపాదించేశాం. విష్ణు జ్ఞానమే వేదాంతం, విష్ణు జ్ఞానమే బ్రహ్మ విద్య. అందుకు ఆ కారణం చేతనే విశ్వమునందు ప్రవేశించిన రుద్రుడు గనకనే మన రుద్రాభిషేకం అంతా చేసి మృత్యుంజయ మంత్రం కూడా చెప్పుకుని నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని అంటున్నామా లేదా? దీని అర్థం ఏమిటంటే విశ్వమంతా వ్యాపించిపోయిన రుద్రా నన్ను మృత్యువు నుంచి కాపాడు. మృత్యువు నుంచి అంటే ఇంకా ఇది ఘోరం అఘోరం అనుకునే అజ్ఞానం నుంచి రెండింటినీ నడిపే అమృతత్వమైన వాడు నువ్వు అనే తెలివినియ్యవయ్యా అని కోరుకోవడం. నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనడంలో అంతరార్థం ఉంది. మొత్తానికి రుద్రం అంటే ఏమిటి? విష్ణుతత్వ ప్రతిపాదన. విష్ణు అంటే ఏమిటి? రుద్రతత్వ ప్రతిపాదన. అందుకే శివాయ విష్ణు రూపాయ అని వేదం చెప్పడంలో అంతరార్థమది. ఎల్లవేళలా జీవులకి శివము కలిగించాలనే స్వభావం ఎవడికుందో ఆయనకి శివుడు అని. ఘోరాఘోరములుగా కనిపిస్తున్న ఆయన లక్ష్యం మాత్రం మనకు అల్టిమేట్గా శివం ఇవ్వడమే, శుభం ఇవ్వడమే. అందుకు ఆయన సహజ స్వభావం శుభం, ఆయన ఇచ్చేదే శుభం. ఇది తెలుసుకోమని మనకు చెప్పారు. లేకపోతే తండ్రి కొట్టాడు అంటే నా మేలు కోసమే కొడుతున్నాడు అనే జ్ఞానం వాడిలో ఏమాత్రమో ఉంది గనకనే వాడు తల్లిదండ్రులు ఇంకా ప్రేమిస్తున్నాడు. కానీ నన్ను తల్లి తిట్టింది తండ్రి తిట్టింది అంటే వాడు చిన్నప్పుడే పారిపోతాడు. వాడు అంటే ఇంత మందలించని ఇంత నా క్షేమం కోసమే అని ఎలా ఉందో ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతిదీ కూడా పరమేశ్వరుడు ఈ జీవుణ్ణి ఉద్ధరింపజేయడానికి చేస్తున్న పనే అని తెలుసుకోవడమే శివత్వ దర్శనం. ఇలా వ్యాపించిపోయాడు గనక అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నవాడు ఈ మట్టి లింగంలో వ్యాపించిపోయాడు. అంటే మట్టిలో కూడా ఆయన ఉన్నాడు. మట్టిలో ఆయన ఉన్నాడు కనుకనే మట్టి అయిన శరీరంలో కూడా ఆయన ఉన్నాడు. పార్థివ దేహంలో ఉన్నాడు కదా, అందుకే పార్థివ లింగము అంటే పార్థివమైన ఈ శరీరంలో లీనమై ఉన్నవాడే పార్థివ లింగం. అందుకే ఆయన చివరికి చెప్తాడు, నాయన నాకు ఇష్టమైన లింగార్చన ఏంటో తెలుసా? అధ్యాత్మలింగార్చన అన్నాడు. అది విశేషం. నీ యందు లీనమైన వాడిని తెలుసుకుని ఉపాసించడం నాకు చాలా ఇష్టం. అది వెంటనే వస్తుందా? ఇదిగో ఇవన్నీ చేయగా అప్పుడు తెలుస్తుంది. క్రమంగా ముందు బస్సు, తర్వాత దానిలో ఉన్నవాడు కనిపిస్తాడు. అదేవిధంగా ఇన్ని చూసిన తర్వాత ఇన్నిట్లో ఉన్నవాడు ఎవడో వాడు తెలుసుకోవాలి. అందుకే రుద్రం ఇన్ని చూపిస్తూ ఇన్నిట్లో ఉన్నవాడిని చూపిస్తుంది. అది విశేషం. అలా ఉన్నవాడు ఎవడో వాడిని అధ్యాత్మలింగార్చన చేస్తాం. అధ్యాత్మలింగార్చన నీలోనే ఉందా? విశ్వమంతా ఎలా ఉందో అది గ్రహింపజేస్తుంది ఒక్కసారి. ఎందుకంటే విశ్వంలో మనం ఘోరాఘోరములు రెండు శుభంగా మారాలని కదా పూజ చేస్తున్నాం. వేదాంతం పక్కన పెడదాం, ఇవి మనకు శుభం ఇచ్చేయాలి అని కదా పూజ చేస్తున్నాం. అప్పుడు ఏది అనేది మనం నిర్ధారించగలమా? ఏది శుభం ఇవ్వాలి అని? ఇప్పుడు కనిపించే దాని దుఃఖం మనకు తెలుసు, కానీ రేపేది రాబోతుందో వచ్చే ఏడాది ఏది రాబోతుందో మనకేం తెలుసు? కాలమంతా స్ప్రెడ్ అయి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎలా తెలియదో ఏ వెనకాల నుంచి ఏది మీదకు వస్తుందో దేశం నుంచి అది మనకు తెలియదు. కనుక ఏ వైపైనా ఏ కాలమైనా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని మనం పట్టుకోగలిగితే వాడు అన్ని కాలాల్లోనే మన మీద కోసమే పనిచేస్తాడు. అందుకే మనం పూజ చేస్తున్న లింగం ఏదో ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఇంత పరిమాణంలో ఉన్నాడు అనుకోవద్దయ్యా. ఆయన ఎప్పుడూ ఎక్కడైనా అనంత పరిమాణంలో ఉన్నవాడని జ్ఞానం తెలుసుకో అని ధ్యాన శ్లోకంలోనే చూపిస్తున్నారు. ఇక్కడ ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇది విశేషం. అయ్యా ఎక్కడున్నాడైనా ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం అవిస్ఫురత్. పాతాళ ఆపాతాళ, పాతాళం అంటే అధోలోకం. మన కంటికి కనిపించకపోతే పాతాళం అండి అంటాం. అంటే మనకి కంటికి కనబడని ఏవో అట్టడుగు లోకాల నుంచి మన కంటికి కనబడినటువంటి ఊర్ధ్వలోకాల వరకు ఉన్న సమస్త భువనాలలోనూ ఎవడు వ్యాపించిపోయి ఉన్నాడో, ఉట్టి వ్యాపించి కనిపించకుండా ఉన్నాడా? స్ఫురత్, చాలా స్పష్టంగా కనబడుతున్నాడండి పరమేశ్వరుడు. చాలా స్పష్టంగా కనబడేదాన్ని మనం చూడలేం, అస్పష్టమైన దాన్ని మనం చూడగానే అదొక లక్షణం. చాలా స్పష్టంగా ఉన్నట్టు విశ్వమంతా. ఎంత స్పష్టం! ఆవిస్ఫురత్
స్ఫురత్ అనే మాటలో ఉన్న గొప్పతనం అది. స్ఫురిస్తున్నాడు ఈశ్వరుడు, మనకు ప్రతి దానిలో స్ఫురిస్తున్నాడు. తెలుసుకోగలిగితే ఈశ్వర శక్తి అనేది ఎంత అమోఘమో ప్రతి దానిలో మనకు స్ఫురిస్తుంది, మనలోనే స్ఫురిస్తుంది. లేకపోతే ఈ దేహంలో ఏముందని ఇన్ని ఆలోచనలు, ఇన్ని భావాలు, ఈ సుఖదుఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ లోపల తిన్న అన్నాన్ని జీర్ణం చేసేవాడెవడు? ఆలోచిస్తే ఆశ్చర్యం. ప్రతి చోట నుంచి స్ఫురిస్తోందా లేదా? నీలో, నాలో, విశ్వంలో అన్ని చోట్ల స్ఫురిస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు. తనని తాను దాచిపెట్టుకోలేదు ఆయన. అందుకే పట్టపగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుట ఉన్నాడిదే పరమాత్ముడు అంటారు అన్నమాచార్య. అంత స్పష్టంగా ఉన్నాడండి. అందుకే ఆ విస్ఫురత్ ఎలా ఉన్నాడు? జ్యోతిస్ఫాటికలింగం. ఈ మహావిశ్వమంతా మనం ఒక బ్రహ్మాండంగా భావిస్తే, అనేక బ్రహ్మాండాలని దాచుకున్న బ్రహ్మాండంగా భావిస్తే అది జ్యోతిస్ఫాటిక లింగం. గోళాకారంలో మనం భావిస్తాం. ఈ గోళాకారం దేనికి సంకేతం? ఆది మధ్యాంతములు లేనటువంటి మహాతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు అతడు. జ్యోతిర్లింగం స్ఫటికలింగం అన్నారు. జ్యోతిస్ఫాటికలింగం. జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు? ప్రకాశిస్తోంది కనుక. స్ఫురత్ అని అన్నారు కనుక. స్వయం ప్రకాశకమై అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది కనుక జ్యోతి. అది విశేషం. జ్యోతి అనగానే వెంటనే దీపాన్ని అక్కడ వెలిగేదాన్ని భావించడమని మాత్రమే కాదు, అది కూడా జ్యోతే. కానీ జ్యోతి అంటే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది, అది జ్యోతి. అంతే కదా. లోకంలో మనం జ్యోతి అనేది కూడా ఈ అర్థంలోనే. అందుకే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది ఏదో అది జ్యోతి. అలాంటి ఓ జ్యోతి ఎలా ప్రకాశిస్తున్నది? స్ఫాటికలింగం. స్ఫటికంలా ప్రకాశిస్తుందిట. స్ఫటికంలా అని ఎందుకన్నారు అంటే శివుడు స్ఫటికంలా ఉంటాడా అంటే దీనికి సంకేతం ఏంటంటే విశ్వమంతా ఇన్ని నడుపుతున్నా ఆయన నీరైనా, ఆయనే నిప్పైనా, వీటన్నిటినీ నడిపించిన శక్తి అయినప్పటికీ కూడా వేటికి అంటకుండా ఉన్నాడు ఆయన. స్ఫటికం ఎలాగైతే దేనికి అంటకుండా ఉంటుందో అలా దేనికి అంటని శుద్ధతత్వం అది. అందుకు జ్యోతిస్ఫాటికలింగం అని. అలాంటి ఆ పరమాత్మ నిరంతర ఆనంద స్వరూపుడు. అందుకే ఆ ఆనంద సంకేతంగా ఆర్ద్రమై ఉన్నాడు. ఆయన జ్ఞానస్వరూపుడు అంటే జ్ఞానం, ఆనందం కలబోసి ఉన్నాడు. అందుకే ఆయన శిరస్సు నుంచి అమృతం ప్రవహిస్తోందిట. అమృతేనాప్లుతం దేహం, అమృతంతో తడిసిపోతున్నాడు. వెలుగంటున్నాం, తడంటున్నాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పిన అగ్ని సోమమే ఇది. వెలుగు, తడి రెండు చెప్తున్నారు. పరమేశ్వరుడు ఎంత ప్రకాశస్వరూపుడో అంత ఆర్ద్రస్వరూపుడు. అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి. ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం, ఆనందం. అదే శివుడు జ్యోతిస్ఫాటికలింగం అనడం, మౌళి విలసత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఎవడు? ధ్రువపదం. ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా. శాశ్వతమైన వాడు పరమేశ్వరుడు. ఎంత ప్రకాశస్వరూపుడో అంత ఆర్ద్రస్వరూపుడు. అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి. ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం, ఆనందం. అదే శివుడు జ్యోతిస్ఫాటికలింగం అనడం, మౌళి విలసత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఎవడు? ధ్రువపదం. ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా. శాశ్వతమైన వాడు. ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారనివాడు ఒకడున్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము
సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళా చండ కోదండహస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు. ఇక్కడ రుద్రాహ అనేది బహువచనం. రుద్రులు శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు కనుక అనంత రుద్రులకి ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ తెల్లని కాంతులతో ఉన్నారు. దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాళాహ అందరికీ నీలకంఠవే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చే వాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాళాహ కపర్దాహ జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ అందరూ కూడా చంద్రలేఖలు ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ లలితమైన శరీరంతో ఉన్నారు. అందరూ కూడా లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అనొకర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అనర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదా అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు. వాళ్ళు రుద్రాహ వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ ఈ రుద్రసూక్తముల ద్వారా మనకి విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్చంతు సౌఖ్యం సౌఖ్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్ర రూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది. అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడున్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్రా నమస్కారం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నాం. ఇది ప్రథమ మంత్రం. ప్రథమోనువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్రా నీకు నమస్కారం అని చెప్తున్నారు. శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యనువునా దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట, శరణాగతి అనే మాటని ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే. మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి, కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి. దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు, స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు.
కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్ళారో పరిశీలించితే, అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను కనుక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః, హే రుద్ర, ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. అటు తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అని అర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం, నీ బాణానికి నమస్కారం. అటు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరో చెప్పండి. పరమేశ్వరా నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకి నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ 4 నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే 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 అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దాః కలిత శశికళాః చండ కోదండ హస్తాః అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనస్సులకి కోదండం అనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది, వారి తత్వం అది. ఆయన కూడా అలా నిలబడ్డాడా ఆ ధనుస్సు పట్టుకున్న ఆ రామచంద్రమూర్తి? ముల్లోకాలు గడగడలాడిపోతాయట. వాల్మీకి వర్ణిస్తాడు. ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుడి గురించి చెప్తూ, ఆయనకు కానీ కోపం వచ్చిందా దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తనవాడే అని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు కనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు.
ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణం ఏమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పెడుతుందో చెప్పండి మనకి. ఆ బాణాన్ని ధనస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం, ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించావో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికో నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలులమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ 3 తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. వాటి తర్వాత మనకి 10వ అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ, సర్వాంతర్యామిత్వ, సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12వ అనువాకంలో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాణి సహస్రతో వై రుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి? ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత, కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడు ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడు కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి కానీ ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల? పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లుని తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేం. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంత స్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు. నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేషోస్తి కశ్చన, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడు లేడయ్యా. నమే ద్వేషోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగి రావాలి? కృష్ణుడిగా ఎందుకు దిగి రావాలి? నరసింహునిగా ఎందుకు దిగి రావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆయన నృసింహస్వామిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, రాముడిగా వచ్చిన ఎదురు శత్రువు గడగడలాడాడే. మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా? ఆయన కోపం ఉంది. జాతరోషస్వ సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించాడు అని. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు. ఎందుకు కోపం వస్తుంది భగవంతుడికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణ వేడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన ప్రకృతి శక్తి నుంచి వచ్చినది కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలమవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది,
ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా? కాదు. బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది ఈ ప్రక్రియ. చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సున్న చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నేను చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములని దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికేనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమైవాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది? ఎవడు నాకు వధ్యుడు. వధ్యుడు అంటే సంహరింపదగినవాడు లేదా శిక్షింపదగినవాడు. ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, అంతే కదండి. ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికనే జగత్ప్రభువు ఎవరిని శిక్షించడు. ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం. దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాడిని నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి. జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది. నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకున్న ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆ శక్తి ఇస్తుంది, ఆ పరమేశ్వరుడే ఇక్కడ. అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకి గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలని నిన్ననే చెప్పుకున్నాం. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పి పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేశాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞ ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా. ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయవు. ఒట్టి బాణం వెళ్ళేవి చేయలేదు, నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయే, ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాడిని చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరల్ని చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తి దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమకారణం అనంటే శివ పరమకారణం.
ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించేవాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిః శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అన్నమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమకారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోపం స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది. ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు. కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే, బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా. ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిల్లవాడిది. అయ్యో నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది. అందుకే పీత కష్టాలు పీతవన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడడం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా. పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకు ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తాను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయన. ఎందుకు ముంచాడు, ఎందుకు తేల్చాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకు రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్ర సంబోధనలోనే రుద్రా అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుల కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, 2 ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసి ఏడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాళ్ళని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవా రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను పేరెవడిరే, శంకరుడని నీకు ఎవరు పేరనేది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇది శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను.
కర చరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా. కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే, ఇంకా పలకవా స్వామి, నీకు ప్రణతార్థుడిని పేరు ఎవరు పెట్టారయ్యా అని కూడా భావించాడు ఆయన. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర, ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజ స్వామి వారు నమ్మక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరికి వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి, ఒక వ్యక్తి చేతి దగ్గరికి వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాతి మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకి నమస్కారం పెట్టవచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం అంటే? ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకు ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు గనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడి ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంగం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖచక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్షా శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదగా వరదై వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరం అయిపడతగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ, కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు, ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు. అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను, ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టడం నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి. మనం ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం. ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు? మనిషి ఏ సమయంలో శరణ పెడతారు? వర్రీ, టెన్షన్. అవును కదా, టెన్షన్ వర్రీ ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకో, నీకు ఏడవడానికి ఉండవు, బాధ లేదు. ఇది ఉన్నదే అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుని ఇక్కడ ధ్యానించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈ రోజులో 3వ క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్ మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్నీ పాపం కొద్దీ వస్తూ ఉంటాయన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణమో ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అనంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే 2వ మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడో చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయా తవతయా నో రుద్రమృడయా. ఇది 2వ మంత్రం. యాత ఇషు శివతమ. ఇప్పుడేమంటున్నారు? నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్, బెటర్, బెస్ట్ అని. ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దాన్ని వాడతారు. శివతమ, శివ అంటే మంగళం, శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమైన ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో
మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నారు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. వాడి తర్వాత ఇషువు తర్వాత ధనుహు. ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనస్సు కూడా శివమైపోయింది. అన్ని శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో సరే, నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయే బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ముల పొదులు మనకేం తెలుసు. కాలం అనే అమ్ముల పొదులు, ప్రపంచం అనే అమ్ముల పొదులు ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులోంచి తీయచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని యందు ఉంటాయో వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంటారు. అది ఏదో అది కూడా శివ, అది కూడా మంగళకరముగా అగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయేట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి. ఇప్పటిదాకే కాదు, భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు. ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి. మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు? బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ముల పొది ప్రసక్తి లేదు. ఇక్కడ మాత్రం అమ్ముల పొది ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం. వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు. చూడండి, అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను. అవన్నీ ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొదు కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చతికిలపడి కూర్చొని అమ్మయ్య అనుకుందామంటే అమ్ముల పొదు కనబడిందే, అమ్మ వద్దు బాబు అమ్ముల పొదు కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనస్సు, నీ అమ్ముల పొది, వీటితో నహా మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం. మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి? ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగనే శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టిమనట్లేదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు. ఇవన్నీ ఉంచు, నాకు శుభంగా పరిణమించాలి అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివాతనూ అఘోర అపాపకాశిని తయా నహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణన లేదు. ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం. దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు. ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం. ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ, అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికీ ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది? అఘోరా. అఘోర తత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఘోరము కానిది అఘోరం అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది. శివ, అఘోర, అపాపకాశిని, మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ.
శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది? అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని, ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం. అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు. కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వప్రకాశకం అయినటువంటి లక్షణంతో కూడినది. అది తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది, వెలుగుతోందంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నంతటిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది ఇది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నత్ర సూర్యోభాతి నచంద్రతారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్యచంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలిగిచ్చేటువంటిది అదే. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకః అని వివరించారు కదా గీతలో. అలా ఉన్నటువంటి అపాపకాశిని, కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత, ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి అపాపకాశిని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము. అది ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతను, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్నే వర్ణిస్తున్నాడు. అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటుంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు. ప్రకాశం నీదే కాదు, మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా? అభితః చాకసీహి, ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితః అంటే అన్ని వైపులా, అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి? అంటే మన అంధీభూతులమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట. ఏది భాషించుట? ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్ళమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకు అభిచాకసీహి, మమ్ములను అలా ప్రకాశింపయేయు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది. అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది. అది కానీ పోయిందా
మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక చోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశం అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలు ఏముంటాయి. అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక దయానస్తు తనువ శంతమయ. ఇదొక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయ. శం తమ, ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగల్లేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం. దీనిని మించింది లేదు కనుకే శంతమయ అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి? శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా? ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలి అనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోనూ ఆనందింపజేసే వాటిలోనూ అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్ని చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువునా కూడా శాంతమయ అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతి లభిస్తుంది. వారి దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా. ఎందుకంటే ఈ శంతమయ అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు. వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిచాకషి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగానో లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడనే భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ, అభిచాకషి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే, అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే 3 రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ 3. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి? అభిచాకషి, అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత. గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు. గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడట పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు? వెంటనే మనం స్థూలోపాసనలో ఇదేమీ తప్పులేదు, ఉపాసనా పరులకి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది. అది కైలాసగిరి. కైలాసగిరి యందు ఉండి అక్కడ నుంచి సుఖాన్నంతటినీ
ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు. ఓ గిరివాస, కైలాస గిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే. అందుకు ఆయన గిరిశంత, కొండల యందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీశుడు, గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండ యందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు? మనకంటే ఎత్తైనవాడు, సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికకి అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో, సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడ ఉంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నాం, ఇందరినీ ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీశంతా, సర్వోన్నతుడైన స్వామి నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభిచాకసీహి అని అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి. సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికి వెలుగునందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళవాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్నే వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అని అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసి పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని. మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనేది తప్పు అనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసాక ఆయన్ని కాకపోతే ఎవరినండి కోరుకుంటాం. ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు. దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండూ తీసుకుందాం. మరి ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతికార్థం లేదని ఎలా చెప్పగలం? భౌతికార్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనేయండి, ఉపనిషత్తు అంతా చదవనేయండి, మనకు ఏదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగింది. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టున్న పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది, ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్,
పురుషులని, ఈ పురుషుల్ని జగత్తుని కూడా మా హింసీహి, హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుల్ని జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం.